హలో అండి. వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో శరీరంలో వేడిని తగ్గించే పెసరపప్పుతో కమ్మటి చారు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ఈ చారు రైస్‌లోకే కాకుండా ఇడ్లీలోకి కూడా చాలా చాలా బావుంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అన్నమాట. చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కమ్మటి పెసరపప్పు చారు ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ప్రెషర్ కుక్కర్‌లోకి ఒక టీ గ్లాస్ నిండుగా పెసరపప్పు తీసుకోండి. కప్ మెజర్‌మెంట్స్‌లో వచ్చేసి ఒక హాఫ్ కప్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పెసరపప్పుని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలండి. అంటే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా లైట్‌గా ఫ్రై చేయటం వలన ఈ చారు మరింత రుచిగా ఉంటుంది. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకొక నిమిషం పాటు ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోండి. కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే కొంచెం కూల్‌గా అవుతుంది కదా! కొంచెం వేడి తగ్గిన తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ పోసి బాగా 2-3 సార్లు నీట్‌గా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఏ కప్‌తో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్‌తో 3 లేదా 4 కప్పుల వాటర్ పోసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి. 2 లేదా 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఈ విధంగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే బాగా పండిన 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 4 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 4 లేదా 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని తీసుకోండి. ఇక్కడ మీకు 5 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పు చాలా చక్కగా ఉడికింది కదా! ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ కారం వేసేసుకొని పప్పుని బాగా మెదుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. కొంచెం పలుకుగా ఉండేటట్టు మెదుపుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ నిమ్మకాయంత చింతపండు నుంచి తీసిన రసం వేసేసుకోండి. రసం వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి. చారు కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్‌ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులోకి 2-3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు, కారం సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చారుని మళ్ళీ మీడియం ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాల పాటు అంటే ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఈ చారుని పక్కన పెట్టేసి చారుకి తాలింపు వేసేసుకుందాము. తాలింపు కోసం పాన్‌లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 4 వెల్లుల్లి రెబ్బలను కచ్చపచ్చగా దంచుకొని వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపు మొత్తం చక్కగా ఫ్రై అయిన తర్వాత చారులోకి వేసేసుకున్న తర్వాత బాగా సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి హై ఫ్లేమ్‌లో ఒక 2 నిమిషాల పాటు మరిగించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే పెసరపప్పు చారు రెడీ అయిపోతుంది. ఈ చారుని వారంలో కనీసం 2 సార్లైనా చేసుకొని తాగటం వలన ఈ వేసవి కాలంలో బాడీలో హీట్‌ని తగ్గించి చలవ చేస్తుందన్నమాట. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.